హాయ్ అండి. మళ్ళీ చింత చిగురు కోడిగుడ్లు వేసుకొని మీ ముందుకు వచ్చేసాను. అద్భుతమైన రెసిపీ ఈరోజైతే కోడిగుడ్లు చింత చిగురు పులుసు. ఇట్లా ఇది గోంగూరతో పెట్టుకోవచ్చు మీరు. అంటే చింత చిగురు ఎవరికైనా దొరకని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చుక్క కూరతో కూడా బాగుంటుంది. చుక్క కూర, టమాటా, కోడిగుడ్లు సేమ్ ఇదే టైప్లో. చింత చిగురు అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఏముంటాయి అబ్బా, మీకేమనిపిస్తుంది ఒకసారి టెక్స్ట్ చేయండి. నాకు ఇంకేం గుర్తుకు రావట్లే రైట్ నో. మధ్యలో చేసేటప్పుడు వస్తే కనుక చెప్తాను నేను. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. మర్చిపోయినా. అండ్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ కోడిగుడ్డు చింత చిగురు పులుసు. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంగ్రీడియంట్స్: కోడిగుడ్లు, మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింత చిగురు, చింతపండు, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్. దట్స్ ఆల్. డైరెక్ట్ అటాక్. సింగిల్ పాట్ డిష్. మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటే, ఎందుకంటే ఎగ్స్ బాయిలింగ్కి మళ్ళీ ఇంకో డిష్ కావాలి కదా. మళ్ళీ నన్ను ఎందుకండి అబద్ధం చెప్పిందని చేసేస్తారు. ప్లీజ్ కొన్నిటికి లాజిక్స్ ఎతకకండి. లాజిక్ ఎతికితే ప్రతిదీ తప్పులానే కనిపిస్తుంది, ప్రతిదీ జడ్జ్ చేసినట్టే అనిపిస్తుంది. అందుకే నాకు లాజిక్స్ అసలు ఇష్టం ఉండని సబ్జెక్ట్ ఏంటంటే లాజిక్స్. లాజిక్ దేని వెనకాల, ఏ మాట వెనకాల కూడా నేను లాజిక్ వెతకడానికి ట్రై చేయను. వాళ్ళు ఏ మూమెంట్లో, ఏ క్షణంలో అది ఎక్స్ప్రెస్ చేశారా ఆ భావాన్ని, లేకపోతే ఆ యాక్షన్ని, ఆ మాటని అని చూస్తాను తప్పితే ఐ డోంట్ సీ ద లాజిక్ బిహైండ్ ఇట్. అదే మనం ఒక ప్రూవ్ చేస్తున్నాం అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిల్వ ఉండాలి, దీనికోసం రీసెర్చ్ చేసినప్పుడు 100 లాజిక్స్ తీస్తాను నేను. కానీ ఇది కాదు, ఒక మనిషి ప్రయత్నం, ఒక మనిషి మాట ఉన్నప్పుడు లాజిక్స్ తీయకండి. అప్పుడు మీకు ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ చూడటానికి ట్రై చేస్తారు తప్పితే ద ఫీలింగ్, ద ఎమోషన్ బిహైండ్ ఇట్ అనేది కనిపించదు. కొంచెం సునిశ్చితంగా ఆలోచిస్తే అర్థమవుతుంది నేను చెప్పింది. అండ్ ఆ లాజిక్స్ తీయటం వల్ల బాధపడిన వాళ్ళు, హర్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది దీని ఫీలింగ్, మీనింగ్. చలో కోడిగుడ్డు చింత చిగురు పులుసు పెట్టేసుకుందాం. సో ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను, ఒక 2-3 టీ స్పూన్స్. దాంట్లో కొంచెం పసుపు వేసేస్తున్నాను, ఒక చిటికెడు పసుపు. మొత్తం కాదు, పసుపు ఎక్కువ కనిపించకపోతే ఇంకో చిటికెడు, మొత్తం కాదు. కోడిగుడ్లు ఒక 6 బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మేము ఇంట్లో ఉన్నది ఇద్దరమే అని వీనీడు 6 గుడ్ ఎగ్ లవర్స్. ఇక్కడ ఎగ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక ఓ వేసుకోండి. భాస్కర్ గారు అయితే మరీన అసలు ఏమున్నా లేకపోయినా ఒక ఎగ్ కర్రీ ఒక వారం రోజులు వరుసగా పెట్టినా తినేస్తారు. కాకపోతే అదే ఎగ్ కర్రీ కాదు, 5-6 రకాలుగా. ఒక 10 సంవత్సరాల పాటు పిల్లలు చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు, ఒక 10 సంవత్సరాల పాటు మేము అలాగే పెరిగాం. ఎవ్రీడే మా ఇంట్లో ఎగ్సే. నేను, మా అత్తగారు, ఈయన, పిల్లలు. ప్రతిరోజు గుడ్డు కూరే. మళ్ళీ ప్రతి ఒక్కరికి 2-2 గుడ్లు. పిల్లలు బాగా చిన్న పిల్లలు అప్పుడు, వాళ్ళు గుడ్డు తిని అట్లా అంత అరిగించుకొని అట్లా అంత లేదు. మేము మాత్రం ఇంకా వెరైటీస్ చెప్తే అయితే మీరు గుడ్డులో ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ. అందుకనే మీరు సైలాస్ కిచెన్లో చూడండి, ఒక 100 వెరైటీస్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అవన్నీ అనుభవంలోంచి నేను అప్పుడొకటి చేసినాయి. కొన్ని ఇప్పుడు ఇన్స్టాల్లో వాటిలో రీల్స్ వస్తుంటే అరే ఇట్లా కూడా చేయొచ్చు కదా అనిపించి నేను ప్రయత్నించినాయి కొన్ని. ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్తానండి యూట్యూబ్కి, ఇన్స్టాకి. నా కుకింగ్ స్కిల్స్ని నా వంటింటికి నాకు తెలిసినంత వరకే పరిమితం చేయకుండా చాలామంది చేసిన వాటిలోంచి అరే మనం దీనికి ఇది కలిపితే బాగుంటుంది కదా, ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా, దీన్ని వీళ్ళు ఇలా చేశారా, నేనైతే ఎలా చేస్తాను, ఇట్లా ఒక లాజిక్ ఇట్లాంటప్పుడు పనికొస్తుంది. చాలు. పసుపు వేయటం వల్ల ఏమవుద్దంటే గుడ్డు పూర్తిగా ఫ్రై అవ్వకముందే అయినట్టు కనపడుతుంది. మనకు ఆ కనపడటమే కావాలి, ఫ్రై అవ్వక్కర్లేదు. ఈ లైట్ లేయరే వీ డోంట్ నీడ్ ఏ క్రిస్పీ డార్క్ లేయర్. నేను మళ్ళీ ఒక 5-6 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి పసుపు వేసి గుడ్లు ఫ్రై చేశాను కదా, దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే లైట్ లేయర్ ఫామ్ అవుతుందండి గుడ్డు చుట్టూ కూడా. ఆ లైట్ లేయరే కావాలి. అదే మనం ఆయిల్ పసుపు వేయకుండా అది మొత్తం కలర్ వచ్చే వరకు గుడ్డు ఫ్రై చేసామనుకోండి. ఇప్పుడు నేను చింతపండు పులుసులో చింత చిగురులో గుడ్డు వేస్తున్నాను. అప్పుడు ఆ చుట్టూ ఉన్న లేయర్ అడ్డుకుంటుంది గుడ్డులోకి, అది సింక్ అవ్వటానికి. మనకి ఏం కావాలి, ఆ టెక్స్చర్ కావాలి, అపియరెన్స్ కావాలి. కానీ చింత చిగురు పులుసు అనేది గుడ్డులోకి సింక్ అవటం కావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం చేసిన ప్రయత్నం వల్ల అదే మనం పసుపు వేయకుండా ఫ్రై చేస్తే ఏం జరుగుద్ది, ఓన్లీ అపియరెన్స్ ఉంటుంది, గుడ్డు లోపలికి పులుసు పోదు, టేస్ట్ బాగోదు. చలో ఒక 5-6 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు, అన్నీ ఒక్కసారి పొలవం అనిపించండి. కిచెన్లో ఆడుకోవచ్చు కూడానండి, ఇట్లా బాగుంటుంది. వాట్ నాట్ వీ కెన్ డూ ఇన్ కిచెన్స్. మనకి ఎవరి మీద ఏదైనా కోపం వస్తే కారం ఎక్కువ వేయచ్చు. మనకి ఏదైనా మిస్ అవుతున్నట్టు ఏదైనా లోపల ఏదైనా ఫీలింగ్ ఉంటే చింతపండు పులుసుతోనే సేద తీరచ్చు. ఎవరి మీదన్నా
ఇంకా భరించడాన్ని కక్ష రివెంజ్ ఉంటే వాళ్ళ కర్రీలో ఉప్పు ఎక్కువ వేసేయచ్చు. ఎవరి మీద ఏదైనా ప్రేమ ఉండి స్పెషల్గా ఫీల్ అయితే ఇట్లా స్పెషల్ తడకా వేయచ్చు. ఇట్లా ప్రతి ఎమోషన్ ప్రతి ఎక్స్ప్రెషన్ కిచెన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, చెయ్యొచ్చు. ఇలాగా ఉల్లిపాయ జూలియన్ కట్టే చేయండి, ఇలా సన్నగా పొడుగ్గా. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, 2.5. ఉల్లిపాయ మంచిగా వేగటానికి కొంచెం పసుపు ఉప్పు వేసేసుకుంటున్నాను. జస్ట్ 1 టీ స్పూన్ ఉప్పు. ఇది కరకర అనేట్టే వేగాలండి. నేను లో ఫ్లేమ్ మీద పెట్టట్లేను, మెత్తబడినివ్వట్లేను. ఉల్లిపాయని హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసేస్తున్నాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎక్కువసేపు వండాల్సిన పని లేదు ఈ కర్రీని, ఎందుకంటే అన్నంలో ముద్దలో కలిపినప్పుడు ఉల్లిపాయ కసకస అంటేనే బాగుంటుంది. ఈ పర్టికులర్ పులుసుకి పసుపు వేసేసుకుంటున్నాను, అందుకే అన్నీ వేసేస్తున్నాను. ఒక గుడ్లలో కొంచెం ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వేసాను. గుడ్లలో 1/8 టీ స్పూన్ వేసాను. మొత్తం కలిపి హాఫ్కి తక్కువ అంతే. పచ్చిమిరపకాయ ఒక 2-3 ఇట్లానే వేయించుకుంటే మీకు చెప్పిన టైంలోనే, మధ్యలో ఎడిటింగ్ లేకుండా చూసుకుంటున్నాను. ఇదే టైంలో అన్నీ వేసేస్తూ ఉండండి. కారము ఒక 1.5 టీ స్పూను ఆర్ మీరు తిన్నంత. ఇప్పటికీ ఉల్లిపాయ వేసి ఒక 3-4 నిమిషాలు అంతేనండి. సిమ్ చేస్తున్నాను, కొంచెం పాజ్ తీసుకుంటున్నాను, చెమట తుడుచుకోవాలి. సో ఉల్లిపాయ 4 మినిట్స్. చింత చిగురు ఇది దాదాపు ఒక 200 గ్రామ్స్ ఉంటుందండి. ముందల మనం నలవకు ముందల నలిచి లైట్గా ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా ఎప్పటికీ ఉంటుంది మనకి చింత చిగురు. చింత చిగురు వేసేసాను. ఇది కూడా 2-3 మినిట్స్ కంటే ఎక్కువ ఉడకక్కర్లా. మన గుడ్లు, బాయిల్డ్ ఎగ్స్ ఒక 6 అండ్ చింతపండు పులుసు ఒక 15 గ్రామ్స్ అండి. చింతపండు 10 to 15. చింత చిగురు ఎగ్గు పొరటు ఉంటుందండి, అది కూడా బాగుంటుంది. చేస్తాను ఒకరోజు, ఈ సీజన్లోనే చేసేస్తాను. నాకు ఇది ఇష్టం దానికన్నా, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా చేస్తా ఒకరోజు. నానబెట్టక ముందు చూపించలేకపోతున్నాను, ఇది కూడా నానబెట్టి పులుసు మొత్తం గుంజేసిన తర్వాత ఇంత ఉంది. ఇప్పుడు మళ్ళీ హై పెడుతున్నాం. దీనిలో ఏది ఏంటంటే ఎక్కువ ఉడకకూడదు, అందుకని నేను అంత హడావుడిగా వేసేసాను. ఏది ఎంత ఉడకాలో అంతే ఉడకాలి. ఇప్పుడు నీళ్ళు కన్సిస్టెన్సీ పులుసు ఎలా కావాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం, కంప్లీట్గా మీ ఇష్టం. నేను ఎన్ని నీళ్ళు పోస్తానో చూపిస్తాను అంతే. ఒక 1 కప్ ఇదిగోండి, ఇలా ఉంటే చాలు. అది ఉడికొచ్చింది తర్వాత సిమ్ చేసేయండి కంప్లీట్గా. అంటే లూజ్గా కాదు, చిక్కగా కాదు, చేపల పులుసు టైప్లో. దీంట్లోకి కొంచెం సిమ్ చేస్తున్నాను. ఇదిగోండి మెంతి పిండి 1/2 టీ స్పూను, ఆవపిండి 1/4 టీ స్పూను, జీలకర్ర పిండి 1/4 టీ స్పూన్. ఇవన్నీ కూడా మన సైలాస్ కిచెన్లో ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ అండి, నేను ప్రమోషన్ కాదు, నేను వాడుతున్నది జెన్యూన్గా చెప్తున్నాను. నేను అమ్మేది ఏదైతే ఉందో అది మాత్రమే వాడతాను, సో దట్ నాకు లోటుపాట్లు తెలుస్తాయి ఎప్పటికప్పుడు అనే విషయం ఒకటి. నేను వండేటప్పుడు మీకు చెప్పచ్చు అని 2. అన్నిటికంటే ముఖ్యమైనది 3వది ఏంటంటే, ఇంతకు ముందంటే ఇంట్లోనే చేయండి. ఇప్పుడు కూడా అదే చెప్తాను, మీకు ఏమాత్రం టైం ఉన్నా ఇంట్లోనే చేయండి అని. అలా చేయలేని ఆడవాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇంతకుముందు 10 ఉండేది, 20 ఉండేది, 30 ఉండేది, 40, ఇప్పుడు 80% వచ్చేసారు ఏదో ఒకటి చేస్తున్న స్త్రీలు. వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న పనులు అవసరం లేదు. సో జెన్యూన్గా మీకు ఒక దగ్గర ప్రొడక్ట్ దొరుకుతుంది, జెన్యూనా కాదనేది మీరు డిసైడ్ చేయాలి క్వాలిటీ చూసిన తర్వాత అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. డోంట్ థింక్ దట్ మాట్లాడే ప్రతిదీ ప్రమోషన్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. ఏమవసరం అండి, మార్కెట్లో 100 చోట్ల దొరుకుతున్నప్పుడు మీరు వేయటం ఇంపార్టెంట్, నాకు నా దగ్గర బాగుంది ప్రోడక్ట్ అని చెప్పడం ఇంపార్టెంట్, అంతే. కొంటారా లేదా కంప్లీట్లీ మీ ఇష్టం. చలో అయిపోయింది. సో మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పిండి 3 కలిపేసేసిన. ఈ టైంలో కారం సరిపోతుంది, నేను బాగానే వేసుకున్నాను. ఉప్పు మాత్రం ఒక్కసారి చూసుకోండి. మనం టోటల్ ఉప్పు నాకు తెలిసి 1 టీ స్పూన్ వేసినాం అంతే స్టార్టింగ్లో, ఇంకా ఉప్పు పడుతుంది. ఉప్పు పడుతుంది, టేస్ట్ అప్పుడే తెలిసిపోతుంది, అదిరిపోయింది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. 1-1/2 ఎక్కువ అవ్వదు, మనం చేసే కర్రీ అట్లాంటిది. మరి ఇది అయిపోయింది. ఇదిగోండి లాస్ట్కి ఒక 2 నిమిషాలు మూత పెట్టే ముందు అల్లం తరుగండి. ఇది జస్ట్ ఒక చిన్న పించ్ ఆఫ్ ముక్క, ఒక 1/4 ఇంచు కూడా కాదు, 1/8 ఇంచు అల్లం ముక్కని ఇట్లా సన్నగా తరుగు. దీంతో చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. దీంతోపాటు కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని, ఇంకొక చిన్న పని చెప్తాను, చేస్తారా ఏమనుకోకుండా, చిన్న బెల్లం ముక్క వేసుకోండి, చాలా బాగుంటుంది. మా బెల్లం డిబ్బి భాస్కర్ గారు
బెల్లం టీ తాగుతున్నారు ఈ మధ్యన రెగ్యులర్గా. అందుకని పౌడర్డ్ బెల్లం తీసుకొచ్చి పెడుతున్నా అప్పుడప్పుడు. అయిపోతే ఇట్లా ముద్ద బెల్లం కూడా పాపం వాడుతున్నారు. కొత్త ట్రెండ్ ఏంటంటే తనే పెట్టుకుంటున్నారు టీ. మా పెళ్ళై 32 సంవత్సరాలు మొన్న మే 23కి కొన్ని వందల మంది విషెస్ పంపించారు. ఇన్స్టాలో వాట్సాప్లో ఫాలో అవ్వండి, ఏమనుకోకుండా. నా పర్సనల్ మ్యాటర్ మీకు ఎక్కడ రీచ్ అవ్వలేకుండా పోతున్నాను. కోర్ మ్యాటర్స్ అన్నీ వాట్సాప్ ఛానల్లో పెట్టేస్తున్నా. అండ్ కొంచెం బెటర్ ఇన్స్టాలో బాగా ఇంకా 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి యూట్యూబ్లోకి కొంచెం ఫిల్టర్ అయ్యి వస్తాయి. రండి కోర్ ఫ్యామిలీలోకి, ఐ ఇన్వైట్ యూ. సో చిన్న బెల్లం ముక్క వేసిన, తెలియదు అసలు ఎవరికి మీరు బెల్లం వేసారని. అసలు ఆ స్వీట్నెస్సే రాదు. అలా రావాలంటే సొరకాయ పులుసు లాగా కొంచెం ఎక్కువ వేయాలి. ఇందులో ఏంటంటే అంతే, ఒక బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఈజ్ బెల్లం అండ్ అల్లం. ఒక్క 1 మినిట్ అంతేనండి. ఇంకా టోటల్ కర్రీస్ ప్యాన్ వచ్చి 10 మినిట్స్కి మించి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ మీ వీడియోని 10 మినిట్స్ మధ్యలో ఎన్ని మాట్లాడినా అండి మీతోటి. వచ్చేసింది. గుడ్డు వచ్చింది, చింత చిగురు వచ్చింది, పచ్చిమిరపకాయ వచ్చింది, కొత్తిమీర వచ్చింది. ఏమొస్తుంది, ఫోన్ కూడా వస్తుందండి. కలుపుకొని తింటుంటే కళ్ళమ్మ నీళ్ళు కూడా వస్తాయి. ఎందుకంటే ఆ టేస్ట్ అలాంటిది, మరి ఆ ఎమోషన్ అలాంటిది. గుడ్డుని చిదపాల, ఈ చింత చిగురు అన్నంలో పెట్టాలా. బా ఇట్లా చూసి ఇట్లా ఇటుకలు మింగుతా తినాలా. ముందే వచ్చేస్తున్నాయి నీళ్ళు. ఈ ఎక్స్ప్రెషన్ని బయటకు చెప్పడానికి తెలుగులో పదాలే లేవా, రావా? అంత బాగుంది ఏంటండి, చాలా బాగుంది. ఉల్లిపాయలు చూడండి ఇట్లాగా కనిపించాలి మనకి. బా పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు ఇట్లాగా తగలాలి. ఆహాహా, ముద్దకు పచ్చిమిరపకాయ వేస్తే ఎంత బాగుండవు. నాకు ఇష్టం అండి ఇంట్లో పచ్చిమిరపకాయలు. ఇంతకీ ఇదేంటి, చింత చిగురు కోడిగుడ్డు పులుసు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకొక మాట మాట్లాడటం కూడా నా వల్ల కాదండి, అంత కంటెంటెడ్ ఉన్నా నేను టేస్ట్కి. బాయ్.